लास्ट में लिखना जाओ देखिए क्या जी चीजा तुम कहीं बुला रहे हो वाइट आपको हमारे राजस्थान को वो लाइन लगी लोग उसने राशि में బాస్ ఇది ఎన్ని కిలోలు 5 కేజీ అమ్మా కరెక్ట్ లైన్ లో నిలబడండి. ఇంకా అరగంట ఉంది. ఇప్పుడే తోసుకోకండి. కర్రలు కింద పడుతున్నాయి. అగో కర్రలు నెట్టకుండానమ్మా. ఆడ మన వాళ్ళు ఉన్నారు. యాసర్ అన్న మరియు రియాజ్ అన్న వాళ్ళు ఉన్నారు. ఆడ సైన్లు పెడుతున్నారు. మీరు తొందరపడి ముందరికి రాకండి. తోస్తుంటే ఇంకా ముందరికి వస్తే చాలా ప్రాబ్లం అవుతుంది మీకే. ఇంకా నిదానంగా ఇంకొక గంట ఉంది. సలీం భాయ్ ఎక్కడున్నా జర స్టేజ్ కాడికి రావాలి. చిన్నపిల్లలు రాకండమ్మా. అలాగే తన్వీర్ అన్న గారు కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకు. జరిగింది. అలాగే బియాబాని అన్న మరియు ముజ్జు అన్న, అరుణ్ అన్న మరియు సలీం అన్న గారు తోడ్పడ్డారు. అలాగే ప్రజలందరికీ విజ్ఞప్తి, కన్నుతో నెట్టేసుకోకుండా తీసుకోండి వాళ్ళు వస్తూ ఉంటాం. उल्ली चलो चलो देते रहो. चलो फटाफट करो. अमित भाई फटाफट जाओ भाई. जाओ जी. जाओ भाई. चलो ड्यूटी कर दो. एक ही नहीं वो नहीं जाओ రెండు ఇయ్యాలి. ఒక్కరికి రెండు ఇయ్యాలి. మరియు సర్వర్ సర్కార్ కూడా రావాల్సిందిగా కోరుకుంటున్నాను.
అలాగే ఫిరోజన్న మరియు మధ్యన ఒకటేసారి ఇస్తారు, మళ్ళా రాకండి. ఒకటేసారి మనం మాత్రమే మీకు రెండు సైన్లు చేస్తారు కానీ ఒక్కొక్కరికి మాత్రమే అందుతాయి. మీరు నెట్టుకోకండి, మీరు లైన్ ప్రకారం రాండమ్మా. అమ్మా దయచేసి ఇక్కడికి వెళ్ళి రాకండి, లైన్ ప్రకారంలో రండి. ఇక్కడ నెడితే చాలా మీకు ప్రాబ్లం అవుతుంది, మళ్ళీ ఆగడం జరుగుతుంది. దయ చెప్తున్నామా, నెట్టుకోకండి అమ్మా. అందరికీ సకాలంలో అందుతాయి, ఒక్కొక్కటి మాత్రమే. మీరు రెండు రేషన్ కార్డుల జిరాక్స్ల మీద సైన్లు ఉన్నాయి కానీ ఒక్కటి మాత్రమే అందుతుంది. మీరు రెండు రాకండి అమ్మా. అందరికి ఒక్కొక్కటి అందుతుందమ్మా, మీరు రెండు తీసుకోకండి. అందే కానీ మాకే సబ్మిట్ చేయండి. మళ్ళా దయచేసి ప్రజలకు విజ్ఞప్తి, రెండు రేషన్ కార్డులు పట్టుకురాకండి. రెండు రేషన్ కార్డుల జిరాక్స్ మీద ఉన్నా కానీ మీరు చాలా ప్రాబ్లం అవుతుందమ్మా. చాలా లైన్ లో రండమ్మా, లైన్ లో రండి. మనకు చీఫ్ గెస్ట్ గా రాజా పాటన్న గారు ఈ రోజు కార్యక్రమం నిర్వహిస్తున్నాము. దీనికి తోడ్పడ్డవారు రాజా పాటన్న మరియు అఫ్జల్ అన్న, అలాగే ఆబిద్, తన్వీర్ భాయ్, రాకుంటే మీకు అందరూ కంపల్సరీ అమ్మా లైన్ లో రండి. కర్రలను जिसका कार्ड उसके ఈ రోజు అమ్మా దయచేసి అయ్యారమ్మా, కుటుంబానికి ఒకటే వస్తుంది. మీరు నెట్టుకోకండి అమ్మా, జాగ్రత్త. ఆడ కర్రలు పడతాయి. ఓ అమ్మ, కర్రలు నెట్టుకోకండి. మీ చేతులలో అందరూ రేషన్ కార్డు జిరాక్సులు పెట్టుకోండి. తర్వాత చేతి దగ్గర తీసే వరకు లేట్ అవుతుంది. అందుకని తొందర రేషన్ కార్డులు జిరాక్స్ పెట్టుకొని రేషన్ కార్డులు పట్టుకొని వచ్చి నాకు రెండు కావాలంటే ఒక్కొక్కరి మాత్రమే ఇస్తారు. సిబ్బంది ఈ రోజు అలాగే ఈ రోజు సారికన్నా కూడా కోల్పడుతున్నారు. ఈ ఎన్నికల పంపిణీ ఈ కేంద్ర ప్రభుత్వాలు ఇస్తారమ్మా. ఈ కేంద్ర ప్రభుత్వాలు ఇస్తారని అనుకుంటారు. మన ప్రజల మనిషి, మన ప్రజల అదండు ఉన్నటువంటి జాకిరన్న గారు ప్రతిరోజు ఎన్నికల పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. పేదల ప్రజల పేదలకు పంపిణీ అందాలని ఈ రోజు కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ
రౌతీలు ఉన్నది ఒక డ్రైవర్, ఒక ఆటో డ్రైవర్, ఒక కార్ డ్రైవర్, ఒక లారీ డ్రైవర్. ఈ రోజు వాళ్ళది జీతం ఎక్కువ లేదు. దానికోసం ఒక నిర్ణయం తీసుకొని ఈ కమ్యూనిటీ ఈ అంతా ఏర్పాట్లు చేసి ప్రజల కోసం సేవ చేయాలని, సోషల్ వర్క్ చేయాలని మన అందరూ ఫ్రెండ్ సర్కిల్లో ఇది పరిష్కారం చేసేదానికి ముందు వెళ్తున్నాం. దీనికి మీరు అందరూ వరంగల్ నియోజకవర్గ జనాలు మాకు సహకారం చేయాలి. దయచేసి మన ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తాయని అనుకుంటున్నారు కావచ్చు. దీంతో ప్రభుత్వానికి సంబంధమే లేదు. ఈ రోజు ప్రజల మనిషి, ప్రజల అదండ తెలుసుకొని ప్రజల క్షేమం తెలుసుకుందామని ఈ రోజు 2వ డివిజన్ అధ్యక్షుడు జాకీర్ అన్న నాయకత్వంలో ఈ ఉల్లిగడ్డ పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఈ ప్రభుత్వానికి నిమ్మకు నీరండనట్టు వ్యవహరిస్తుంది. దయచేసి ప్రజలు అందరు సకాలంలో అందుతాయమ్మా, మీరు నెట్టుకోకండి. అందరికి ఒకటే వస్తుంది. మీరు ఏం తొందరపడి 2 రేషన్ కార్డులు జిరాక్స్ తీసుకొని నాకు 2 ఉన్నాయి సార్ మాకంటే ఒకటి అందుతుంది. మీరు మాత్రం 2 చెప్పారు అమ్మా. అందరికీ సకాలంలో అందుతాయి. చిన్న పిల్లలు ఎవరున్నా కానీ ఇచ్చినట్టు పట్టుకోండి. ఫ్రీ ఉండి కావచ్చు. ఈ ప్రభుత్వానికి నిమ్మకు నీరంటనట్టున్నది. బయటికి రావడం వల్ల ఇళ్ళకి వెళ్ళి అందరూ మీ చేతులలో మీ రేషన్ కార్డు జిరాక్స్ తీసుకోండి. ఒక్క కుటుంబానికి ఒక్క ప్యాకెట్ మాత్రమే అందుతుంది. నాకు 2 రేషన్ కార్డులున్నాయి. ఒక్క రేషన్ కార్డుకు 2 జిరాక్స్ కాపీలు పట్టుకొని వచ్చి నాకు 2 కావాలంటే ఇయ్యరమ్మా. ఒక్కొక్కటి మాత్రమే అందుతుంది మీకు. దయచేసి నెట్టుకోకండి. ఓ అమ్మా, ఆ కర్రలు ఇరుగుతాయమ్మా. ఓ తల్లి, ఓ అమ్మా, జర నెట్టుకోకండి అమ్మా. కర్ర కింద పడ్డారంటే అక్కడ వాళ్ళు పడతారమ్మా. దయచేసి మీరందరు ఇక్కడికి ఇయ్యరమ్మా. అందరూ లైన్ ప్రకారంలో రండి. మా సిబ్బంది తోడ్పడుతుంది. 2 ఇయ్యరమ్మా. 2 ఈ రోజు మన ప్రజల మనిషి, ప్రజల అదండ, ప్రజల క్షేమం కోసం పోరాడుతున్నటువంటి మన 2వ డివిజన్ అధ్యక్షుడు జాకీర్ అన్న నాయకత్వంలో ఈ ఉల్లిగడ్డ పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. దయచేసి ప్రజలు మాకు సహకరించాలి. సహకరించకపోతే ప్రాబ్లం అవుతుందమ్మా. మీరు కర్రలను నెట్టుకోకండి. ఈ రోజు ప్రజల కోసం
కోసం తోడ్పడుతున్నటువంటి సిబ్బంది, అలాగే మనకు చీఫ్ గెస్ట్ గా వచ్చినటువంటి కాజా పంచన్న గారికి ఎంతోగానో కృతజ్ఞతలు. మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. రేషన్ కార్డు పట్టుకొని వచ్చి 2 జిరాక్స్ కాపీలు తీసుకొని వచ్చి నాకు 2 ఉల్లిగడ్డలు కావాలంటే 10 కిలోలు కావాలంటే ఇయ్యరమ్మా. ఒకటే మీరు నాకు బియ్యం కావాలి, కందిపప్పు కావాలి, ఆయిల్ ప్యాకెట్లు కావాలంటే కదమ్మా. ఓన్లీ ఉల్లిగడ్డల పంప ఒక్కొక్కరు వచ్చి చేయండి అమ్మా. మీరు మా సిబ్బందికి సహకరించాలి. కర్రల మధ్యలోకెళ్ళి రాకండమ్మా, కర్రల మధ్యలోకెళ్ళి రాకండి. కర్రలు ఇరిగితే ప్రజలకు చాలా ప్రాబ్లం అవుతుందమ్మా. దయచేసి సహకరించాలి సిబ్బందికి. అందరికీ సకాలంలో అందుతాయి. మా సిబ్బంది కూడా మీ అందరికీ తోడ్పడుతుంది. ఈ రోజు మన ప్రజల మనిషి, ప్రజల ఆదాయ, ప్రజల సిబ్బందికి తోడ్పడండి. దయచేసి అలాగే మనకి రోజు చీఫ్ గెస్ట్ గా బాబన్న గారు వచ్చారు. ఈ పంపిణీ కార్యక్రమం దయచేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ దూరంగా వెళ్ళండి. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ దూరంగా వెళ్ళండమ్మా. జాకిర్ అన్న ఈ రోజు దయచేసి ప్రజలకు విజ్ఞప్తి, जाओ
రెండు పుస్తకాలు కావాలంటే ఇయ్యరమ్మా. ఒక్క జిరాక్స్ మాత్రమే అందుతుంది. నాకు నేను 2 ప్యాకెట్లు పుస్తకాలు ఏందమ్మా ఇవ్వాలి? అలాగే మన కోసం పెడుతున్నటువంటి ఇవ్వమ్మా ముందుకి తోడ్పడండి. మీరు